విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే सर्वविघ्नो प्रशान्तये सर्वविघ्नो प्रशान्तये अगजनाननं पद्महर्गं अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे మా దాంట్లో ఇక్కడ నెట్ వస్తలేదు. అందరికి దేవాసన వసుకొని అయ్యా రెండు ఏర్పాట్లు తీసుకున్నాడు ఆయన తెస్తారు ఆయన తెచ్చిన గుర్తు పడకండి పంతులు గారు దేవాల దేవతల గొలియాడి మరి అసహ్యత మొదలు పెట్టుకున్నట్ట అసహ్యత పొద్దున ఆయన జరి చెప్పడం మొదలు పెట్టమని చెప్పు మనిక రాలేదు ఇది మొత్తం భయమే కదా ఈ మనిషి మొదలు చేసిన మొదలు పెట్టాలి అక్కడైతే పంపిస్తుపోతే అయ్యా దేము దేము భారత మాతకు దేము
రావాలి అంటే ఏంటి తెలుసా? ఇది అర్థం కానీ ఇది రొటేషన్ ఆప్షన్ బ్యాక్ ఎట్లా కెమెరా రొటేట్ కరెక్టే. అయ్యా లేక లేక ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ వస్తుంది. లేక లేక 10 ఏళ్ళ This option is locked until return is ఒక required. బుర్ర పడతలేదు
బుర్ర కూడా తాళం పడతలేదు అయ్యా చుట్టి పోలేదు ఆయన తాళం బుర్ర చుట్టి పోలేమని బుర్ర పడుతుంది అయ్యా పంతులు గారు ఏమంటున్నారంటే ఈ రోజు గిరికొండ పెళ్లిలో ఆల్రెడీ పదవులు చూశారు కథలు చూశారు మంచిగా మంత్రులు మంచి ఎక్కడ వచ్చారు ఇంటికి స్వామికి జనమంతా మహేష్ మంత్రుల ప్రేమ చాలా మంది వచ్చేది అదే విధంగా కథ మొదలు పెట్టి మంచిగా ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ ఈ జన్మించిన తర్వాత పుట్టలో పుట్టిన తర్వాత మరి రేణుకా ఎల్లమ్మ కూడా నేను ఫోన్ మాట్లాడిన వచ్చేస్తా ఏడుగురు అంటే ఏడుగురు అక్కజెల్లలు పోతలను వచ్చాడు. ఆ పుట్టిన తర్వాత పునరాజు గట్టి మీద ఆటలాడి పుట్టేందుకు ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ కన్న తండ్రి కైలాసం దగ్గరికి పోయి ఏమంటున్నారు? రామ రామ పెద్ద బిడ్డ వాడి ఎంత సూపర్ ఉన్నాయో మమ్మగారు ఎక్కువ పోతా మా కన్న తండ్రి కైలాసం దేవుడు అయితే మా ఇంటి నువ్వు దేవుడు అంటారు. చెప్పరాదు శివాలపురి కోట శివాలపురి కోట మాకు ఏ పని చేసిన మా నాయన కలుగుతామని తక్కువ దొరకలేదు చూడలేదు మా నాయన ప్రశ్నిస్తా
కైలాసంలో మన ఆయన ఉందా? నువ్వు బాగానే వచ్చినా కానీ నువ్వు వదిలినావు. కాదు అవుతుంది నువ్వు బాగా- నువ్వు అన్నీ చెప్పరా? ఏంటి? నువ్వు దేన్ని ఇచ్చినావు? ఏం చేస్తారు? మున్నా కొడతారు మన ఆయన ఉన్నారు. నీ బయట మున్నా కొడుతుంది. దేని వచ్చావు? బయట వచ్చావా? నమో నమస్కారం నాయన. సరిగా వచ్చినావా? వెళ్ళిపోతున్నాయి. అమ్మా సూచన వాడేళ్ళ బాలవు. అమ్మా నువ్వు ఆడవాడే వయసు కాదు. మరి ఆ పరివారాల ఎత్తు మీద వారమరిగాలు ఎలుగుమంటూ సింహాలు మనమోతులు దుప్పులు ఈ ఎన్ని ఉంటావమ్మా. పరివారాల ఎత్తు మీద నీకు ఆడవాడే వయసు కాదు. తల్లి నువ్వు నిమ్మగా ఇటుకానే ఉండు. ఎక్కడ పోకు. నాయన కన్నతల్లి కైలాసశేఖర అమ్మా నీకు వల్లనయ్యా వల్లనయ్యా తండ్రి సుజరు నన్ను సాగనంపు. వద్దు తల్లి. సరే అమ్మా అక్కడ నువ్వు అక్కడ వయసు కాదు. అక్కడే కొలవరాలు గట్టి మీద కోరమరి కాదు సింహాలు మనుమోతులు మరి ఎలుగుమంటూ ఈ ఎన్నుంటాయి తల్లి వద్దని చెప్తున్నాయి. ఉంటారా సోదరులు? వాడు నీ మాత్రం నేను వద్దని చెప్తున్నాను. నాయన కుహరములు కాదు ఎలుగుమంటూ నేను చేయలేదు. కొందరు తెలియజేయమంటున్నాను. నాయన కైలాసశేఖర ఏమమ్మా? నేను వెళ్ళి వస్తాను. సరే పూర్వముగాలు పులులు సింహాలు ఉంటాయంటున్నావా? అప్పుడమ్మా పొడవ రాజగట్టు నుంచి నేను వెళ్ళి పొడవ రాజగట్టు మీదకి ఆటలాడటానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాలో మనగానే ఓక ఆరుగురు చెల్లెళ్ళు. ఓక ఆహా, ఏంటి చెల్లెలా? నడవలేదే. నువ్వు వచ్చి నడవలేదు. నేను కూడా ఆడాడతామా? ఏం ఆటాడతావు? ముగ్గు తీసిన ముగ్గులు తీసి ఆటాడతావు. అమ్మా ఓ అక్కయ్య ఎంత చెప్పినా ఇంటలేవా? నేను మాట్లాడుతున్నాను. ఆ పొడవ రాయుగా గట్టుంది నా చెల్లెల్లో
రాజకట్లలో మీరు నడవలేరే. ఓకే అయ్యా, నేను గుణగుణ ఉరుకుతా, పొరలాడుతూ ఉరుకుతా, నువ్వు ఎక్కువ సరే ఎంత చెప్పినా కూడా మీరు ఇంటలేరుగా. నీతో పాటు అయితే ఆ యొక్క 6 చెల్లెళ్ళని తమ్ముడు పోతలింగని ఎంట పెట్టుకొని ఆ పులవరహాల చెట్టు మీదకి పోతున్నారు ఆ రేణుకాయలమ్మ. అంటే పేరు వెళ్ళ పెద్ద బిడ్డ ఆ రేణుకాయలమ్మ, 2వ బిడ్డ మైసమ్మ, 3వ బిడ్డ దండుమారమ్మ, 4వ బిడ్డ ఏడులక్కలమ్మ, 5వ బిడ్డ ఊడముత్యాలి, 6వ బిడ్డ కనకదుర్గమ్మ. ఈ 7 అక్క చెల్లెళ్ళతో ఒక్కడే తమ్ముడు పోతలింగని. ఈ పులవరాజు గట్టు మీదకి నేను ఆటలాడుకుంటందుకు వెళ్ళిపోతానని ఎప్పుడైతే వెళ్ళమన్నదో ఈ 6 చెల్లెళ్ళు తమ్ముడు పోతలింగన్న మేము కూడా వస్తామని వెంటగలిగారు. అప్పుడు ఆ యొక్క 6 చెల్లెళ్ళని తమ్ముని పోతలింగని అయ్యా పులవరాజు వెళ్ళిపోతా ఆ యొక్క రేణుకాయలమ్మ ఈ 6 చెల్లెళ్ళని తమ్ముడు పోతలింగం వెంట పెట్టుకొని పులవరాజు గట్టు మీద పోయాలి. ఈ పులవరాజు గట్టు మీద పోగానే చెల్లెలా ఈ పులవరాజు గట్టు మీద ఆటలాడుకుందామని. అక్కయ్య మనం పెద్ద పెద్దలు ఆట ఆడుకుందాం, ముచ్చట పెట్టకుర్రీ. మనం పెద్ద పెద్ద ఆట ఆడతావే ముక్కుడు గిచ్చుడు ఆట. నువ్వు చక్కగా 20 బస్ స్టాండ్ పో, అప్పుడు నీకు ఆట ఫస్ట్ గా వస్తుంది. 20 బస్ స్టాండా అక్కడ మొత్తం మా బావలే ఉంటారు. అదే 20 వేస్టింగ్ మనం మా అక్కగా ఆ 50 సెట్ కిందికి పోనీ అన్నీ వస్తాయి. ఈ మోసమకపోడు నేను పెట్టాను. మనం ఏమేమి మాట్లాడతాం ఓకయ్యా, నీ ఇష్టం వచ్చి ఆటాడు కానీ నన్ను ఇబ్బంది పెట్టారు. బాగా చూసుకుని బావకాడు పొద్దుగా వస్తాడు. పోయి మధ్య అమ్మ నువ్వు 20 కక్క మంచోళ్ళు కారాలు కటకర మిగతా పెళ్లి చేసుకో బాగా పడతావు బాగుండు. తాడాట ఓకే మనం వచ్చే మాట్లాడుకుందాం. నీకు రాదు తెలుసుకుంటావు అక్కకి ఆమె ఏ రాదని ఎట చూస్తారు.
ఉప్పు గారి పచ్చి వేసి ఏముంది ఇచ్చపోయింది ఏదైనా పచ్చి పిల్ల నేను అలా పోను మనిషి లాగా కూడబడాలి ఆడుతుంది ఆడుకుంటా ఓకేయా నువ్వు గిరగిర తిప్పకు నాకు ముందే పక్కలే కానీ పోయేసరికి ఇట్లా ఆడదాం ఆట ఆడాలి తాడలేని మొత్తం ముసుకపడాలి మొత్తం కానీ అట్లా పోయి తాగుతాయంతో మా అక్కయ్య ఓన్లీ అక్కడ అమ్మా నాకు ఒకటి హితపాడైతే మన అక్కడ ఆడు ఆటల్లో మరి ఎట్లొస్తుంది నీకు చిన్నదా ఏమన్నా బాగా అనిపిస్తారా ఆగిపోతారు అమ్మా నేను ఏమన్నా అయ్యా గిట్లా గిట్ల మీరు పోయినా దూరంగా ఆడుకో దగ్గరికి పోయాలి మొత్తం సిద్ధపడదు వాళ్ళంతా మా అక్క చెల్లెలా అక్కయ్య అరే తాడే ఆటల్లో నువ్వే ఓడిపోయినవి అమ్మ ఏడమ్మ నువ్వు నెట్టినావు నీ మళ్ళీ వేస్తే ఇప్పుడు మళ్ళీ ఆడుకోండి మళ్ళీ నువ్వు దగ్గరికి వెళ్ళి కొన్నాను నువ్వు తొట్ట నువ్వు కొడితే నాకు బాగా అనిపిస్తుంది వెనక కారణమా వెనక అమ్మ నా చేత కాదు ఎదురు కాడాలా అక్క నీ చిన్నగా ఆడుకో అంతేనా అక్కయ్య నువ్వు ఎవరు కదేవమ్మా దేవగన్నర పూలో నేను పెద్ద మీద బావ చెప్తా వచ్చిండు ఆయన మా ఎక్కడే బావ చెప్తా ఇల్లుగల ఆయన మా బావ ఈ ఆటల్లో నువ్వే ఓడిపోయావు ఇంకో తొండి నువ్వు తొండిగా ఆడుతున్నావు కనకదుర్గమ్మ ఈ ఆటల్లో సరే అప్పుడు ఏమంటున్నాడంటే చెల్లెలు చిన్న చెల్లెలు అరే నేను ఒప్పుకుంటే ఏమవుతుందని అప్పుడు చెల్లెలా సరే ఈ తాళ ఆటల్లో నువ్వే గెలిచాను మరి మనం మూడు బొద్దెక్కించాను ఈ బొడకి అప్పుడే ఒకటి
పడతా నువ్వు చూలే కనిపిస్తున్నావు నేను కూడా నేను నువ్వు ఒకటే చాలు మళ్ళీ ఆడని నువ్వు ఒకటే చాలు ఆడతా ఎంత మంది లేదు అసలు ఆడుతున్నమాట మా బావ చేస్తాడు నీ కూడా నేను ఎట్లా ఇక నువ్వు కళ్ళు మూసుకో అక్కడ నా భయం అవుతుంది కొత్త నేనే తెలిసిన పోతే అయితే చెల్లెలా నేను ఆడతాను నువ్వు ఆట నీ మాత్రం వాడమని కాన బాగుంటారు రామ 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 ఇది సర్వాగసినాడు ఇది కురుగాడు చేస్తాడు మాత్రం నీకు ఎవరు రూపాయలు వచ్చు పద్మగాడికి నిజాడు కురుగాడు చేస్తాడని బజ్జీ తింటాడు ఎగ్ రైస్ మంది వేస్తాడు ఆడిరా నేను వస్తుంది ఈశ్వరుడు ఆడితే మాత్రం ఎవరు అది పెద్దగా వచ్చింది వాళ్ళు పెద్దగా పెద్ద అని అక్కయ్య నువ్వు వస్తా కానీ అక్కయ్య నన్ను ఒకసారి ఆటలో కూడా నువ్వే గెలిచావే నేను గెలిచిన ముంగిర్ల ఆటలు ఆడదాం ఏంది ముంగిర్ల ఆటలు పుంగీర్లు ఆటలా మా ఊర్లో బజ్జీలు పురుగులు వేస్తారు పోయి పుంగులు నాకు తెలియదు అయ్యా ఆడదామే 20 కాడ పునుగులు బజ్జీలు వేస్తారు మనం పుంగిర్ల ఆటలు ఆడదాం నువ్వు సినిమా తిప్పమ్మా కాన పెట్టి గిర్ర గిర్ర ఉంటుంది పుంగిర్ల ఆటలు అదే పోయి పట్టదు మా అమ్మ పిచ్చిరొచ్చిందంట అది బద్మాసి మా అమ్మమ్మకు తాత ఫోన్ చేసినంట పింఛనెందుకురా తాత మన పట్నం పోయినది ఏం పేరు ఉల్లిగడ్డ పేరు చేస్తా 110 కిలో అంట మద ముద్దిగా మా అమ్మమ్మ తాత ఉల్లిగడ్డ పేరు పోయిందంట వస్తున్నాడ పొద్దుగాల ఎందుకు వచ్చింది అక్కయ్య సరే నేనంటే తిప్పినా కింద పడేసినట్టు నేను కూడా చిన్న ఉత్తమ మనిషిగా అడ్డుకున్నావు అమ్మా నువ్వు ఇస్తా ఉన్నావు నీ పెట్టున్న స్మూర్తి కలిసి నలుగు బతుకుతుంది ఇది మంగళవారం నువ్వు మంచిగా ఇంకా బాగా చిన్నది ఇస్తా గుర్తుందా అది చెల్లెలా ఈ ఆటల్లో కూడా నువ్వే గెలిచాను మరి చెల్లెలా ఇక వెళ్ళిపోదామని 6 చెల్లెల్ని ఇంట పెట్టుకొని తమ్ముడి పోతలింగల్ని ఇంట పెట్టుకొని గట్టు విడిపోతున్నారు రాజులు ఆ 6 ఏళ్ల బాలని రేణుకా ఎల్లమ్మని ఏమంటున్నారు
ఆ శివరాత్రిలో లోపల నుంచి ఎవరు వస్తున్నారంట. ఆ శివరాత్రి కోట లోపల ధనం వజ్రాలు వైడూరాలు ఎన్నో ఉన్నాయంట. ఆ కైలాస శంకర్ని అత మార్చి ఆ యొక్క అని ఆ యొక్క పులవరాజు గట్టు నుంచి ఆ యొక్క 12 లక్షల పరమట్ దేశ రాజులు బయలుదేరారు. ఈ 7 అక్క చెల్లెళ్ళు తమ్ముడు పోతలింగన్న ఆ పులవరాజు గట్టు మీద పోయేసరికి ఎదురయ్యారు. అప్పుడు అడుగుతున్నది నాయన, ఓ 12 లక్షల పరమట్ దేశ రాజులారా, నాయన ఎక్కడికి వస్తున్నారు, ఏడికి వస్తున్నారు? లేదు నాయన, మీరు చెప్పిన దాకా నేను పోయా. కైలాసన్నాడు అలాగే మొత్తం చూస్తుంటా. మీరు పొలవరాజు గట్టు దాటి ఈ యొక్క బెర్రగిస్తున్నా, ఈ బెర్ర దాటినంటే మీ 12 లక్షల మంది సైన్యం శిరస్సులు ఈ యొక్క గాంధీవంతో అర్థం చేస్తాను. బుర్రలు పక్షులు వలిగిపోతాయి. ఎత్తుబట్ట బట్ట బిడ్డలుంది 12 లక్షలు ఒకటే మొత్తం పట్టణంలో పోతాయి. దీన్ని ఎట్ట మార్చి కైలాసం దోసుకోసం మాత్రం ఈ యొక్క బెర్రదారితో ఈ యొక్క ఈ చేతులున్న గాంధీతో మీ 12 లక్షల మంది సైన్యాన్ని 12 లక్షలు ఒకటే దాని పట్టణంలో మొత్తం అడుగు పెట్టాలి. అడుగు పెట్టి మొత్తం దీని పచ్చి దీన్ని దొక్కాలి. దీని పెట్టి మొత్తం లోపల కైలాసం ఉన్నాడు ఆ నెట్టమాసాలి. రవరొట్టాలు ముచ్చాలు మొత్తం దోసుకొని రావాలి. మొత్తం బట్ట పుట్టింది ఏం మాట్లాడబోయే మన కరీంనగర్ ఎంత ఉంది. నువ్వు అయితే అయ్యలారా ఆ యొక్క 12 లక్షల మంది రాజులను హతమార్చినది ఆ యొక్క 6 ఏళ్ల బాల పసిబాల హతమార్చి ఆ కడుపులో కసి తీరక గాలిలో వేసి తిప్పుతున్నది. అప్పుడు ఆ యొక్క పడగొట్టు దేశ రాజులల్లా ఒక రాజు బతికాడు. రాజు బతికి కొంటుకుంటూ గెట్టుకుంటూ ఆ యొక్క పడగొట్టు దేశ రాజు ఏ విధంగా పోతున్నాడు నాయన?
చెప్పరా అరే ముందు కానీ ఎవరు రా ఏ దేశం రాదు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటి సంగతి ఇది పాడేసి రాదొచ్చిండు ఇక్కడికి బాధపడుతుంది చెప్పరా మమ్మగారు నువ్వు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినావు ఏ దేశం ఇది పాడేసి రాదొచ్చు చెప్పరా ఎందుకు వచ్చినావురా కైలాసకి మందరించుకోవాలని వచ్చినావు వయ్యా వస్తే వచ్చి కానీ ఏంటి రంగా ధరడుగుతుంది రమ్మంటాడు ఆసి పోసే పోతే కురిమేస్తాడు రైతు ఎక్కడ అవుతారా అవునారా ఇలా నువ్వు పోతాయి పిచ్చులు వస్తా తాత గారు 12 లక్షల మొత్తం పర్ర మొత్తం మనకు వచ్చింది లోపల కైలాసం రమ్మంటావా అయ్యా వస్తే వస్తారు కానీ అయ్యా నడుచుకు వచ్చినా తగ్గిపోయింది ఇద్దరు గారు ఒక్క ఏడుకే 12 లక్షల సైన్ మాత్రం ఆసింది అది మన పట్టణం వచ్చి మాత్రం మన పట్టణమే మొత్తం శూన్యమైపోద్ది చూస్తే మొత్తం గైటపురం ఉన్నట్టుంది 20 బస్ స్టాండ్ ఉన్న చూసావు అయితే అగో అట్ట ఉంది మనిషి పనులు చేసేవాళ్ళు ఎవరు ఆ యొక్క 6 ఏళ్ళ బాలంటున్నావు పసి బాలంటున్నావు బడులారా నా యొక్క పిల్లలు కూడా అక్కడ పోయినారు నా పిల్లలన్నా ఏమన్నా చేయొచ్చు ఇంతమంది నచ్చిన పిల్లలు ఉంటారు అయ్యా పోవచ్చు అమ్మ పిచ్చి పిచ్చి చేయొచ్చు అంతే ఇంతకన్నా మంచి ప్రభుత్వం రామ 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 హరి రామ పశుపతి రామ 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 హరి రామ పశుపతి రామ రామ హరి రామ పశుపతి రామ రామ హరి రామ పశుపతి రామ అది చూసే మొత్తం చూస్తే గడ్డపుట్టుకున్నట్టే ఉంది ఇప్పటికే వస్తారు గారు 12 లక్షలు వచ్చినట్టే ఈ గతంలో మొత్తం తీసుకెళ్తారు కోపంతో గట్టు మీద పోయారు అప్పుడు 6 ఏళ్ళ బాల వేణికాయలమ్మా కసి తీరక అక్కడనే 16 ఏళ్ళ బాల అయిపోయినారు అప్పుడు 16 ఏళ్ళ బాల అయిపోయిన తర్వాత ఆ యొక్క
కడుపులో గాంధీవం వేసి తిప్పుతున్నారు. ఏది కచ్చ కసి తీరక అప్పుడు ఆ గాంధీవం తిప్పుతున్న సమయంలో కైలాస్ శంకరుడు ఎనక నుండి వచ్చి అస్తం మోపాడు. అస్తం మోపినాడయ్యా. ఈ అస్తం మోపగానే కసి మీద కోపంతో ఉందిగా ఆ రేకాయలమ్మ గాంధీవం తిప్పుకొచ్చి తిరిగి చూస్తారు. ఎప్పుడైతే ఇక్కడ నుంచిందో కైలాస్ శంకరుడు చింతాకాంతుడై నిలబడ్డాడు. ఈ గాంధీవం కైలాస్ శంకరుడు అరిచేతిలో నుంచి అవతలికి ఇవతలికి వెళ్ళింది. అప్పుడు నిమ్మకాయంత గుంట పడ్డాడు. అందరు చూసుకోండి, ఒకసారి అరిచేతిని ఇట్లా చూసుకున్నట్లయితే నిమ్మకాయంత గుంట ఉంటుంది. మనం అరిచేతి ఇట్లా సాపులో పెట్టలేము, అవునా? అదే పలక పెట్టినట్టు పెడతామా? ఇట్లా 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 పెడితే ఇక్కడ నిమ్మకాయంత గుంట ఉంటుంది. ఆనాడు దేవాలయ దేవతల నాడు వచ్చిన గుంట. మరి అప్పుడు ఆహా దైవమా, నా పేరు గల్ల పెద్ద బిడ్డ 12 లక్షల మంది సైన్యాన్ని హతమార్చినాడు. ఎవరన్నా నా పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు? మొత్తం ఆ ఊరు బయటకు వచ్చాడు. మొత్తం రాడు, మొత్తం చల్లగా అయితే రాడు. ఒకరే గారు ఇద్దరు గారు. ఈ ఏ సంగతి అయ్యా? 12 లక్షల అంటే ఎవరు రాడా? అవునా? నా పేరు గల్ల పెద్ద బిడ్డ నాకు లేదు. నా 6 ఆడపిల్లలు, నా కుమారుడు కోతలింగంలో ఉన్నాడు. నా పెద్ద బిడ్డ ఇక మైసమ్మని ఉంది అని ఆ పొలిమరాజు గట్టి మీద ఆ యొక్క రేఖ వెళ్ళమని వదిలిపెట్టిన ఆయన కైలాసంకరుడు ఈ 7 పిల్లల్ని తీసుకొని 6 ఆడపిల్లల్ని కుమారుడు కోతలింగం వెంట పెట్టుకొని ఆ శివాలపురి కోట బాట వచ్చాడు. తండ్రికి పుట్టేను సోదముతోటి శంకరుడు రాజగట్టు మీద ఆ యొక్క రేణుకాయలను పేరుకల్ల పెద్ద బిడ్డల్ని వదిలిపెట్టి కంటికి పుట్టాడు చూపంతో ఆయన ఆ శివాలపురి కోటకు 6 ఆడపిల్లలను మైసమ్మలను దండుమారమ్మ 7 లక్షలమ్మ ఊరముత్యాలి ఎంట పెట్టుకోని బాల కనకదుర్గమ్మని ఎంట పెట్టుకొని
కుమారుడు పోతలింగాన్ని ఎంట పెట్టుకొని శివాలపురి కోటకు వచ్చాడు. ఆ శివాలపురి కోటకు వచ్చి ఆ సింహాసనం మీద చింతాకాంతుడై కూర్చున్నాడు. ఆ చింతాకాంతుడై కూర్చున్న సమయంలో పార్వతీదేవి వచ్చి ఆ ఎన్నో లేని కైలాసంకుడు చింతాకాంతుడై కన్నీరు గారుస్తున్నాడు. ఏమైనా కానీ ఆ యొక్క కైలాసంకుడి దగ్గరికి వచ్చి అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి అడుగుతున్నారు, ఎన్నలేంది ముక్కంటి ఈశ్వరుని వచ్చినా చిన్నపోయి కూర్చున్నావు, కంటికి పుట్టడు సోకంతో ఉన్నావు, ఏమైంది నాదా అంటే నీకు ఎందుకు నీవు చింతాకాంతులో వైపుస్తున్నావు నాన్న? ఏమైందయ్యా? నీకు ఏమైంది చెప్పు అనగానే ఆ పొలగాడు కట్టి నీ యొక్క విద్య 60 ఏళ్ళ సైన్యాన్ని తప్పింది. 12 లక్షల సైన్యాన్ని చంపింది. అదమాసిలా ఎవరైనా పెళ్లి చేసుకుని వస్తారా? రారు. ఎవరైనా వస్తారా కళ్యాణానికి? రారు రారు. అప్పుడు ఆ యొక్క కైలాసంకుడు ఏమంటున్నాడంటే, ప్రాణేశ్వరి ఏమని చెప్పాలి, ఆ యొక్క పసిబాల నీ పేరు గల పెద్ద బిడ్డ రీకాయలమ్మ తొలిమరాజు గట్లల్లా 12 లక్షల సైన్యాన్ని హతమార్చినాడు. అష్టాది లోకాల వర్ణాలకెల్లా నాకు అప్రతిష్ట పేరు తెచ్చినది పార్వతీదేవి అని అనగానే అప్పుడు పార్వతీదేవి ఒక మాట నాది ఏమన్నదంటే, నాదా మరి నా పేరు గల పెద్ద బిడ్డ రేణుకాయలమ్మ ఎక్కడ ఉంది, ఎక్కడ పోయిందని అడిగాడు. అప్పుడు నాకు పేరు గల పెద్ద బిడ్డ రేణుకాయలమ్మ లేదు, పార్వతీదేవి నా పెద్ద బిడ్డ సమయం ఉంది, దండుమారమ్మ ఏళ్ళెక్కలమ్మ ఊరముత్యాలు కనకదుర్గమ్మ నాకు ఆరుగురు వీళ్ళలే, కుమారుడు పోతలింగన్న వీళ్ళే నాకు గాని నా పేరు గల్ల పెద్ద బిడ్డ వచ్చిపోయిందని చెప్పగానే అప్పుడు పార్వతీదేవి కంటికి పుట్టెడు సోకంతో అప్పుడు ఏమంటున్నారంటే
పేరు గల్ల పెద్ద బిడ్డ నాదా నువ్వు తొందరగా పోయి తీసుకొని రానాదా అది నా ఇంటి మీద కాని కాటపోవాలి ఎక్కడది ఒక్కరే గారు ఇద్దరు గారు 12 లక్షలకు మాట్లాడు ఎందుకు సిక్కి చెప్పారంటే ఉంచేది అరే దాని మాత్రం నా ఇంటి మాత్రం అడిగేపెట్టుద్దాన్ని అమ్మలారా ఓ అమ్మలారా నువ్వు ఎన్ని మాయ లేదు నాకు పేరు గల పెద్ద విద్య మాత్రం లేదు నాకు అప్రదిష్ట పేరు తీసుకొచ్చినారు మీరు మాత్రం ఇట్లకు రాని అది ఇక్కడ వచ్చేవద్దు ఇద్దరు భార్య భర్తలు ఆ యొక్క కైలాసంకరుడు పార్వతీదేవి వాగ్వాదమయ్యి నిలబడ్డ సమయంలో అక్కడ ఉన్న బతులు దాచకన్యలకు అమ్మ పార్వతీదేవి ఒక మాట చెప్తాను వింటావా అప్పుడు అనగానే అప్పుడు సరే ఎవరు చెప్పినా వినాలని ఏమి మాటనో ఆ మాట చెప్పమని పార్వతీదేవి శంకరుడు అనగానే వాళ్ళు భయపడుకుంటేనే అయ్యా కైలాసంకర అయినా ఎంతైనా నీ పేరు గల పెద్ద బిడ్డ పసిబాల రేపు నాడు ఎవరు పెళ్లి చేసుకుంటారని అడుగుతున్నావా 16 ఏళ్ళు అవుతుంది పోయి నీ యొక్క కన్న బిడ్డ ఇప్పుడు పసిబాల ఏం కాదు అన్ని విధాలా అన్ని తెలిసిన బాలని కానీ నీ బిడ్డని ఎవరు పెళ్లి ఆడతారని ఆ బాలతోటి నా బిడ్డ కాదంటున్నావా మేము ఒక మాట చెప్తాము నీ బిడ్డ అయిన రేణుకాయలమ్మకు స్వయంవరం ప్రకటి మంచిది స్వయంవరం ప్రకటించి ఆ స్వయంవరం ఏమిటంటే 7 వచనాల్లోకి గజస్తంభం పైన గంట కొట్టి గంట శబ్దం ఆగమునికి నాగసింహంలో పుష్పం తీసుకొచ్చిన వానికి నువ్వు కాలుగడి కన్యాదానం చేస్తానని ఒక స్వయంవరం ప్రకటించి లేఖలు పంపించండి అని ఎప్పుడైతే చెప్పగానే ఆ భటులు ఈ యొక్క కైలాసంకరుడితో పార్వతీదేవి అంటుంది నాదా సరే ఆ పందెంలో అంటే పేరుగల పెద్ద బిడ్డ ఏరికాయలమ్మకు కంటే అటు బలాఢ్యుడు దొరకాలంటే ఈ స్వయంవరం ప్రకటించింది అంటే స్వయంవరం ఏళ్ళవాడైతే ఆ ఎల్లమ్మని జయిస్తాడు పెళ్ళాడతాడు తరమే కాదు ఊరు పట్ట పట్టడం తర్వాత పూలపల్లి నుంచి ఆయన వస్తాడు మా తాత అయితాడు ఇట్లా ఉంటాడు ఇట్లా నువ్వు సరే నువ్వు రావు నువ్వు 4 అయితే నువ్వు మిక్స్ అవుతావు ఇట్లా సూర్యరావుడు కాదు బట్ట పెళ్లి మాత్రం సేవనం భావిస్తే ఆ విధంగా రాయాలా సరే స్వయంవరం ప్రకటిస్తాను రేపట్లారా లేఖలు రాయాలిరా రాస్తాడు వయ్యా నాకు మొత్తం ఇవన్నీగా వస్తాయి
లేఖలు రాయి తెలుగు రాలే లేకలేవు నువ్వు రాయి వాడేం పత్రికలు పడతాడు అవి వస్తుంటాడు నువ్వు పొర తీసుకో నీ బుర్ర చేసుకోనా లేఖలు రాయాలి రాయలే అయ్యా చెప్పు నాయన అచ్చా తప్పు కూడా చెప్పు చెప్పలేను చెప్పు చెప్పనా చెప్పు నీకు కాదు ఈ అమ్మని అంటప్పుడు దెబ్బలు చూస్తుందా నాతో దెబ్బలు తినాలి. లేఖలైన ముఖ్యాలు నాకు ఖరీదైన ముఖ్యాలు అని చెప్పు నేను నీకు తిన్నాను నాకు తిన్నాను, మీ అమ్మ కడుపుకుంటారా చెప్పరా మేకలు మేకలు ఆ? మలపెల్లి మేకలు నల్లపేరు మేకలు కదా. ఆహా కైలాసంకరుడు ఆయన ఏమనగా కైలాస శంకరుడు ఆయన ఏమనగా ఆ కైలాసంకరుడు స్వయంవరం ప్రకటిస్తున్నాడు. కైలాస శంకరుడు స్వయంవరం ప్రకటిస్తున్నాడు. స్వయంవరం ఏమనగా స్వయంవరం ఏమనగా ఏదైతే ఉదయాలకు గతస్తంభం గతస్తంభం పైన గంటబట్టి గంట శబ్దం ఆడుకుంటే నాగచింగల పుష్పం తీసుకొచ్చిన వారికి కాలు కడిగి కన్యాదానం చేస్తాను. అతని ఇతర రాతల మాతల ఎవరు మూలకు సత్యలోకం దేవాలయం చేస్తున్న సాక్షిగా ఈ యొక్క స్వయంవరం ప్రకటిస్తున్నాను. మీరు ఈ స్వయంవరం ఏళ్ళవానికి కాలు కడిగి కన్యాదానం చేస్తాను. ఇట్లు కైలాసంకరుడు ఏమాత్రం నా చెప్ప ఏమన్నా ఈ మొత్తం రాజా రాజుగా మొత్తం రాజు మరి అచ్చలు పొడి కూడా రాసిన ఇట్టున్నావారా ఒక్కసారి చదువు ఏం రాసావు మా వంశంలో రాసే కూడా చదివేరా మొత్తం నలకి తెల్ల పెన్ను తెల్ల కాగితం నల్ల పెన్ను గీసిన పోవడం చదివేలా లేదు ఏబీసీ మామ అనిపిస్తే ఇంగ్లీష్గా తెలిపియం తెలుగు ఊరికి మరిగిపోయింది అలా ఇంపులేదు మా అమ్మ కనిపిస్తే తెలుగు మీడియం మీ అమ్మ కనిపిస్తే తెలుగు మీడియం లేఖలైతే రాస్తున్నా ఈ లేఖలు తీసుకపోయి ఆ యొక్క మోసిన అయ్యా లేఖలైతే మరి ముందుకోని వెళ్ళిపోతావు బట్టలు ఆ యొక్క లేఖలు తీసుకొని వస్తున్నాడు. భారతదేశ రాజు పట్నం పోయి ఏమంటున్నారు చిన్నప్పుడు రాదు మా యొక్క కైలాసంకరుడు ఈ యొక్క లేఖ భక్తుడి కాబట్టి ఒకసారి స్వల్పాలు వచ్చి ఈ యొక్క కైలాసంకరుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను పరమాత్మ వస్తున్నా పరమాత్మ మరి ఏమేమి తీసుకొని వస్తున్నావు ఇక్కడ? తీసుకొని రాదా? ఎట్టొచ్చావు అనుకుంటూ గుర్రం వచ్చిన గుర్రం ఏ గుర్రం ఎక్కకుండా పచ్చడి కట్టించావు ఊరేంటా పచ్చడి కట్టించావా మా అక్క ఇంకానా అక్కి మంచిగా చూస్తే తిప్పుకోపోతారు ఏ పని నచ్చను ఏ ఊరు ఏ కథ ఏం తీసుకొని వస్తున్నాడు ఏ లేక
మాది దేశము పన్నెండు రాజ్యం వస్తున్నావు వచ్చినా కాబట్టి అక్కడి నుంచి మా రాజుగారిని ఇక్కడ పంపించాడు. ఉత్తరం పంపించాడు. ఎక్కడ పంపించి ఉత్తరం పంపించి లేఖ పంపించుడా ఓరగా చెప్పిందంటే కైలాసానికి వాళ్ళు చెప్పి రాసి పడుకోండి సార్ కాబట్టి పోయి ఆయన ఒంటిపోతున్నాయా పడతాడు పడుతుందా మళ్ళీ వచ్చి సార్ చెప్పరా నాకు అలా చెప్తాను అయ్యా అక్కడ పనులకి లేఖ తీసుకొని కైలాస కాడికి వస్తున్నాడు. నువ్వు ఇచ్చిన ఆరోగ్య అయ్యా నీది ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమేమి తీసుకొని వస్తున్నావు మా దేశము పగవాడి దేశం భారతదేశం కాదు. అయితే ఆ పగవాడి రాజు మాకు లేఖ రాసింది ఏమని చెప్పారు. మా యొక్క ఈ లేఖని ఖచ్చితంగా అవి పగవాడి రాజుకి భారతదేశం రాదు లేదు. వాడు మంచుకుని మీరు పోయించుడు ఉండకూడదు వాయిదా అంటాడు. పత్తి కూడా పోయిండు పత్తి ఎట్లా పడుతున్నాం చెప్పు తెలుసు లేక మాత్రం ఏమని ఇస్తావా లేకనా మంచోడు కదా అయ్యా పడవ రాదంట
కైలాసంకరుడికి లేఖ పంపించిందయ్యా. స్వయంవరం కోసం లేఖ పంపించాడు. మనం దెబ్బ దెబ్బ ఒప్పుదాం, లేఖ తీసుకోకు. నువ్వే చెప్తావు చరిత్ర చదువుకో సరిపోతుందా? ఏమని రాసిందో చదువు. అయ్యా కెమెరా నీకు వస్తుందా? కానీ పేరు కదా పెద్ద బిడ్డకు స్వయంవరం ప్రకటించాడట. ఆ స్వయంవరం నేను ఏంటంట అమ్మో నీ మొక్కనే కనిపిస్తుంది అయ్యా. ఏంటో కమసామం చేసుకున్నాను అయ్యా. నీ మొక్కలు రాసిపెట్టింది నీ మొక్కలు రాసిపెట్టింది. నీ మొక్కలు ఎక్కడ ఉన్నాయ్యా? నీ వల్ల అయితే నాయనో అయ్యా ఇదేనా శివాల పురికోట అయ్యా చకచక మెరుస్తుంది. ఇక నువ్వు వస్తున్నావు అని మొత్తం రంగేపించింది అయ్యా. అయ్యా నువ్వు కూర్చో అయ్యా, అది షారింగ్ ఎక్కువ అయింది. అరే మొత్తం రంగేపించి నీకోసం ఉన్నట్టున్నావు. నువ్వు చేసుకుంటావా? అక్కడ పెట్టుకొని మాత్రం బోర్డు చేస్తుంది. అక్కడ ఏం బోర్డు? అక్కడ ఏమని రాసింది బోర్డు? ఏమని నాకు అనిపిస్తలేదు. ఇంకొక రంగులతోటి అది తీర్చిదిద్దినారు నా కోసమే. నాకు నీ ముఖంలో కళ ఉంది, నీ ముఖంలో కళ ఉందయ్యా. నువ్వు పక్కా చేసుకుంటావు, నీ చేత కాబట్టి నీ చేసుకుంటావు. ఒకటి అడుగురా నిలబడరు ఎవరు రాను కాదు రంగు మారి ఎన్నడు కూడా ఇంత తేటగా లేరు. నేను లేడు ఇప్పుడు ఇయ్యాల ఉండు ఇదే పని చేయాలి మొత్తం. మళ్ళీ నాయం పట్టుకున్నప్పుడు ఉండు, అది మళ్ళీ ఇయ్యాల కళ మీద ఉన్నవారు గిట్లే ఉండాలి ఎప్పుడు. అసలు నువ్వు ఎవరు ఏం కథ ఏం చేస్తున్నావు? ఏం కథ దేనికి వచ్చినావు? స్వయంవరం నువ్వు ప్రకటించావు కదా. అవును స్వయంవరం ఎవరికి వచ్చింది మా రాజు?